హలో ఆల్ వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. ఏ పోర్టల్స్లో ఎన్ని జాబ్స్ పడినాయి, ఫ్రెషర్స్ కెన్ ఉన్నాయి, స్టూడెంట్స్ కెన్ ఉన్నాయి, అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కెన్ ఉన్నాయి, సీనియర్స్ కెన్ ఉన్నాయి, ఇవి అన్ని మనం ఈ పోర్టల్స్లో ఈరోజు మనం చెక్ చేద్దాం. సో లాస్ట్ 24 అవర్స్లో ఇండీడ్లో మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ జాబ్స్ ఎన్ని ఉన్నాయో చూస్తే 25+ జాబ్స్ కనిపిస్తున్నాయి. సో ఈ 25+ జాబ్స్ ఏంటా అని మనం చూస్తే సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫ్రంట్ ఎండ్లో ఉంది అండ్ ఎక్స్పీరియన్స్ నుంచి ఉంది. అలానే అసోసియేట్ మేనేజర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ డిఎక్సి టెక్నాలజీ నుంచి ఉంది. అండ్ వన్ మోర్ జాబ్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అగైన్ మైక్రోసాఫ్ట్ నుంచి ఉంది. మనం గత 2 days నుంచి చూస్తూనే ఉన్నాం కదా. సో మైక్రోసాఫ్ట్ నుంచి చాలా జాబ్స్ ఉన్నాయి, ఈ రోజు కూడా కనిపించింది. ఉడూ డెవలపర్ ఉంది ఇంకోటి, అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ C++ హైరింగ్ గో నుంచి ఉంది. ఆల్రెడీ వాళ్ళు ఫుల్ టైమ్ అని అంటున్నారు, డే షిఫ్ట్ కూడా అని అంటున్నారు. అండ్ వన్ మోర్ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ యాక్సెంచర్ నుంచి ఉంది. సో ఆల్మోస్ట్ పెద్ద పెద్ద కంపెనీస్ నుంచే ఈరోజు మొత్తం అన్ని ఫుల్ టైమ్ జాబ్స్ కనిపిస్తూ ఉన్నాయి. డెవలపర్ రియల్ పేజ్ ఇండియా నుంచి ఇంకోటి కూడా ఉంది. అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మేనేజర్ WW రిటర్న్స్ అండ్ రీకామర్స్ అని ఉంది. అమెజాన్ డెవలప్మెంట్ నుంచి ఉంది. అది 8+ years ఉంద లీడింగ్ డెఫినేషన్ అండ్ డెవలప్మెంట్. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో అది వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఇట్లా మొత్తం అన్ని 25+ జాబ్స్ మనకి కనిపిస్తూనే ఉన్నాయి మీరు చూసినట్లయితే ఇండీడ్లో. అండ్ SAP MM ప్రొక్యూర్ టు పే అని బాష్ గ్రూప్ నుంచి ఉంది, అది కూడా తెలంగాణలోనే ఫుల్ టైం ఉంది. సో చూడండి మొత్తం ఆల్మోస్ట్ 25+ జాబ్స్ ఉన్నాయి. సో ఇందులో ఒక్క జాబ్ మనం ఓపెన్ చేసి చూద్దాం. మనం సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫ్రంట్ ఎండ్ జాబ్. ఇందులో జాబ్ డీటెయిల్స్ మొత్తం లొకేషన్ హైదరాబాద్ అండ్ ఫుల్ టైం. ఇది డిస్క్రిప్షన్ చూసినట్లయితే వాళ్ళు మిమ్మల్ని అడుగుతున్నారు రెడీ టు మేక్ అ డిఫరెన్స్ అని. సో ఇఫ్ యు ఆర్ రెడీ టు మేక్ అ డిఫరెన్స్ యూ కెన్ అప్లై దిస్ జాబ్ అండి. మొత్తం ఆల్మోస్ట్ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి రోల్స్ సమరీ, స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంది. ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే యునిక్నెస్ ఉండాలి అని అంటున్నారు. సో వాళ్ళు ఎవరైనా సరే మీలో ఇంట్రెస్ట్ ఉంటే దీనికి తప్పకుండా మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. సో మనం ఇందాక సాఫ్ట్వేర్ డెవలపర్ జాబ్ చూసాం కదా. సో సాఫ్ట్వేర్ డెవలపర్లో కూడా మిక్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ జాబ్స్ చూస్తున్నాము. అదే ఇండీడ్లో లాస్ట్ 24 అవర్స్లో మనకు కనిపించిన జాబ్స్ ఓన్లీ 7 మాత్రమే ఉన్నాయి. ఈ 7లో కూడా సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫ్రంట్ ఎండ్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ నుంచి ఉంది. అదేవిధంగా ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్ వన్ మోర్ ఇంకో కంపెనీ నుంచి ఉంది. అండ్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫ్రంట్ ఎండ్ అగైన్ మైక్రోసాఫ్ట్ నుంచి ఉంది. అలా సో మెనీ డిఫరెంట్ సేల్స్ ఫోర్స్ నుంచి ఉంది ఇంకోటి. అండ్ DBS బ్యాంక్ నుంచి ఉంది. బ్యాంకర్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇలా 7 డిఫరెంట్ ఆప్టమ్ నుంచి ఉంది. సో ఇలా డిఫరెంట్ 7 జాబ్స్ కనిపిస్తూ ఉన్నాయి సాఫ్ట్వేర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్లో. ఇదే విధంగా మనం బ్యాక్ ఎండ్ డెవలపర్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయంటే 19 జాబ్స్ ఉన్నాయి. ఫ్రంట్ ఎండ్ జాబ్స్ అయితే ఓన్లీ మనకి 7 మాత్రమే కనిపించాయి. ఈ 19 జాబ్స్లో కూడా అప్లికేషన్ డెవలపర్ యాక్సెంచర్ నుంచి ఉంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అగైన్ వెరైజాన్ నుంచి ఉంది, మైక్రోసాఫ్ట్ నుంచి ఉంది, అండ్ అగైన్ బిర్లా సాఫ్ట్ నుంచి ఉంది, వెరైజాన్ నుంచి ఉంది, అండ్ SNP గ్లోబల్ నుంచి ఉంది. సో అన్ని పెద్ద ఆల్మోస్ట్ నాకు యాక్సెంచర్ చాలా కనిపిస్తూ ఉన్నాయండి. ఎవరైతే అగైన్ DBS బ్యాంక్ మళ్ళీ మనకి ఫ్రంట్ ఎండ్లో కనిపించింది, అగైన్ ఇక్కడ బ్యాక్ ఎండ్లో కూడా కనిపిస్తుంది. సో ఎవరైనా బ్యాంకింగ్ సెక్టార్లో ఉండే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి ఇక్కడ లుకింగ్ ఫర్ .NET డెవలపర్ ప్రోగ్రామర్ అని ఉంది. ఇది రివాల్సిస్ టెక్నాలజీస్ బంజారా హిల్స్లోనే ఫుల్ టైం ఉంది అని చూపిస్తున్నారు. అండ్ ఇంకోటి వచ్చేసి SQL డెవలపర్ అండ్ సాఫ్ట్వేర్ డెవలపర్ ర్యాంబోల్ నుంచి ఉంది. ఇలా ఆల్మోస్ట్ సేల్స్ ఫోర్స్ నుంచి డిఫరెంట్గా 19 జాబ్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కటైతే మనం ఓపెన్ చేసి చూద్దాము అప్లికేషన్ డెవలపర్ ఎసెంచర్లో ఏంటి అనేసి. ఈ ఎసెంచర్లో వాళ్ళు చూసినట్లయితే ఇక్కడ ఫుల్ టైమే వాళ్ళు కూడా చూస్తుంది. ఫుల్ టైమ్ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే అప్లికేషన్ డెవలపర్ కోసం వాళ్ళు చూస్తున్నారు. మస్ట్ హ్యావ్ స్కిల్స్లో మైక్రోసాఫ్ట్ పవర్ యాప్స్ కావాలని అంటున్నారు. సో ఒక్కసారి మీరు చెక్ చేసి అప్లై చేసుకోండి. అప్లై చేసిన తర్వాత మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి మీకు జాబ్ వచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.